1703లో ఇంగ్లండ్లోని ఆయిల్స్బరీ పట్టణం. ఎన్నికల రోజు. ప్రజలు తమ ఓటు వేయడానికి వచ్చారు. వారితో పాటు యాష్బీ కూడా తన ఓటు వేయటానికి వచ్చాడు. కాని యాష్బీని తన ఓటు వేయుటకు అనర్హుడని, తన ఓటు నమోదు చేయమని, అక్కడి నుండి వెళ్ళిపోవాలని అక్కడ ఓటు తీసుకుంటున్న రిటర్నింగ్ అధికారి అన్నాడు. యాష్బీ అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. తరువాత రోజు అతను ఎన్నుకోవాలి అనుకున్న వ్యక్తి గెలిచాడు. కాని యాష్బీకి తనను ఓటు వేయనివ్వకపోవటం అన్యాయమని అతను కోర్టుకు వెళ్లాలని అనుకున్నాడు. అందుకుగాను అతను ఒక న్యాయవాదిని సంప్రదించి కోర్టులో తన హక్కుకు భంగం కలిగింది అని పిటిషన్ వేశాడు. తన వైపు న్యాయవాది ఓటు వేయడం యాష్బీ హక్కు అని వాదించగా, రిటర్నింగ్ ఆఫీసర్ తరపు న్యాయవాది యాష్బీకి నష్టం కలగలేదు కాబట్టి కేసు కొట్టివేయాలి అని అన్నాడు. ఈ వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఇలా తీర్పిచ్చారు: ఏ వ్యక్తికైనా అతనికి ఓటు వేసే హక్కు ఉన్నంతకాలం అతనికి తాను ఎన్నుకోవాలి అనుకున్న వ్యక్తి గెలిచినా గెలవకపోయినా సంబంధం లేకుండా ఓటు వేసే హక్కు పొందటం అతని హక్కు. అందువల్ల ఈ కేసులో రిటర్నింగ్ ఆఫీసర్ తప్పు చేశారు అని తెలిపారు. న్యాయం గెలిచింది అని యాష్బీ యొక్క న్యాయవాదిని రిటర్నింగ్ ఆఫీసర్ వైపు వాదించిన న్యాయవాది కౌగలించుకుని అభినందనలు తెలిపారు. యాష్బీ తనను గెలిపించిన న్యాయవాదికి కృతజ్ఞతలు తెలిపాడు. అక్కడి గ్రామ ప్రజలు యాష్బీకు అభినందనలు తెలిపారు. యాష్బీ తాను గెలిచిన ఆనందంతో సంతోషంగా ఉన్నాడు.